హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలా ఆడాలి అని చెప్పబోతున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఆడడానికి ఏ డాక్యుమెంట్ అవసరం, తర్వాత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడవచ్చు, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రయల్స్ ఇవ్వాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎలా అంటే మన డిస్టిక్లో క్రికెట్ అసోసియేషన్ డిస్టిక్కి సంబంధించినవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మొదటి స్టెప్. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలంటే అది వేరే వేరే లెవెల్లో చూసుకుంటే అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23. మీరు 23 కంటే ఎక్కువగా ఏజ్ ఉంటే ఓపెన్ ఏజ్ కింద ట్రయల్స్ ఇవ్వచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ దగ్గర కావలసిన డాక్యుమెంట్లు ఏమంటే ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ ఐడి కార్డ్, పాస్ ఫోటో, ఇవి మాత్రం ఉండాలి. సో ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రయల్స్ ఎలా జరుగుతాయంటే సెలెక్టర్ అందులో మీకు ఏమేమి గమనిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్లో బేసిక్ మీద ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంటారు. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 రకాల క్రికెట్ ట్రయల్స్ అవుతాయి. అవేంటంటే మొదటిదేమో బౌలింగ్, రెండవది బ్యాటింగ్, మూడవది వికెట్ కీపింగ్. ఈ 3 కేటగిరీలో క్రికెట్ ట్రయల్స్ జరుగుతాయి. ఈ మూడింటిలో వాళ్ళు చూసేది ఏంటంటే మీ బ్యాటింగ్ టెక్నిక్ ఎలా ఉంది, బౌలింగ్ టెక్నిక్ ఎలా ఉంది, వికెట్ కీపింగ్ ఎలా చేస్తున్నారు అని మీ బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది సెలెక్షన్ అనేది. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రయల్స్ ఇవ్వాలంటే ముందుగా మీరు ఏదైనా క్రికెట్ అకాడమీ జాయిన్ అయ్యి అందులో బేసిక్స్ మంచిగా నేర్చుకొని మీరు క్రికెట్ ట్రయల్స్ ఇవ్వడానికి వెళ్ళండి. మీరు సెలెక్ట్ అవ్వడానికి చాయిసెస్ చాలా ఉంటాయి. ఇంకో మాట ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడే వాళ్ళకి బీసీసీఐ పేమెంట్ అనేది పే చేయదు. ఏ ప్లేయర్కైనా పేమెంట్ ఉండదు. ఓన్లీ ట్రావెలింగ్ ఖర్చులు, దాని తర్వాత హోటల్ ఉండడానికి ఫుడ్ ఖర్చులు మాత్రమే ఇస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడడం అంటే ఓన్లీ మీరు ముందటికి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీకు ముందు ఆడడానికి ఛాయిస్ దొరుకుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.